హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చికెన్ కర్రీ చూపించాను. ఈ వీడియోలో చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా చికెన్ నీట్గా కడుక్కొని మన బానెట్లో ఉన్న దబ్బల్లో ఉన్న మనం దేంట్లో వేస్తామో దాంట్లో తీసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, నేను కొంచెం స్పైసీ ఎక్కువ వాడతాను కాబట్టి ఎక్కువ వేసుకుంటాను. మీరు ఎలా వాడతారో అలా వేసుకోండి. ఓ 10 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసి తర్వాత తీసి చూస్తే ఇలా ఉండాలండి. మెత్తగా ఉడకాలి. దాంట్లో వాటర్ మొత్తం ఇనిగిపోవాలి. చూడండి, ఇలాగా చూపించే విధంగా వాటర్ ఇనిగిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆయిల్ కూడా కొంచెం చికెన్ అప్పుడు ఎక్కువ వాడతాను. కొంచెం చూసి వేసుకోండి, ఫ్రైకి ఎక్కువ కావాలి. బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని బాగా కలిపెట్టుకోవాలి. అడుగంటుతుంటుంది, కలిపెట్టుతూనే ఉండాలండి. అయితే లాస్ట్ ధనియాల పొడి వేసేయండి. చూడండి, నేను ధనియాల పొడి కూడా ఎక్కువ వాడతాను, కొంచెం కారంగా ఉండాలని. చికెన్ నల్లగా ఉందని మాడింది అనుకోబాకండి. నల్లగా ఉంటేనే ఇష్టం మా ఇంట్లో. నేను తిని చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.